సార్ ఇప్పుడు ఏపీ స్పెసిఫిక్ కాబట్టి ఇక్కడ అంటే ఈ ఎగ్జామ్ మనకు వచ్చింది నోటిఫికేషన్ ఏదైతే రాబోతుందో ఏపీ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్? ఎలా ప్రిపేర్ అవ్వాలి? సార్ ముందుగా ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాం సార్. తెలంగాణలో ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి తెలంగాణ స్పెసిఫిక్. ఏపీలో తక్కువ ఉంటాయి. మనకి ఏపీ స్పెసిఫిక్‌లో ఏపీ హిస్టరీ ఉంటుంది సార్. హ్మ్. ఏపీ జియోగ్రఫీ ఉంటుంది. ఏపీ ఎకానమీ ఉంటుంది. ఏపీ కరెంట్ అఫైర్స్ కరెంట్. ఉంటాయి. 4 ఉంటాయి సార్. ఇక్కడ తెలంగాణ మూవ్‌మెంటు, తెలంగాణ సొసైటీ ఆహా! ఇక్కడ ఒక 4, 5 ఎక్కువ ఉంటాయా ఇవి సార్? ఉంటాయి సార్. హ్మ్. ఇక్కడ ఓన్లీ ఇవి 4 సార్. ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ. హ్మ్. ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ ఇవి 2 కూడా సార్ జియోగ్రఫీ, ఎకానమీ ఇవి 2 కూడా ఆ ఇయర్‌లో వచ్చిన బడ్జెట్టు, ఎకనామిక్ సర్వేతో లింక్ అయ్యి ఉంటది. కంప్లీట్‌గా. అసలు అవును. ఇది చదువుకొని పోతే చాలు. హ్మ్. ఓన్లీ ఎకనామిక్ సర్వే రీసెంట్‌గానే రిలీజ్ కూడా చేశారు ఎకనామిక్ సర్వే. హ్మ్. అంటే ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ, బడ్జెట్ ఫ్యాక్చువల్ బేస్డ్ ఉంటాయి. ఓకే. స్టేట్మెంట్స్ ఉంటాయి కానీ ఫ్యాక్ట్స్ బేస్డ్ స్టేట్మెంట్ క్వెషన్స్ అడుగుతాడు. హ్మ్. ఏపీ హిస్టరీ సార్ శాతవాహన టైం నుంచి మొత్తం ఫ్యాక్చువల్ బేస్డే ఉంటాయి మళ్ళీ. ఏపీ హిస్టరీ. ఓకే. ఏపీ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మొత్తం చూసుకోవాలి సార్. కంప్లీట్‌గా చూసుకోవాలి సార్. హ్మ్. ఏది గవర్నమెంట్ క్వాలిఫై? రీసెంట్‌గా వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. హ్మ్. అదే విధంగా గవర్నమెంట్ కొన్ని పాలిసీలు రిలీజ్ చేస్తది. హ్మ్. గవర్నమెంట్ శ్రీ సిటీలో రిలీజ్ చేసింది. వైజాగ్‌లో డెవలప్‌మెంట్స్ అన్నీ నేర్చుకొని పోవాలి సార్. హ్మ్. కంప్లీట్‌గా నా ఉద్దేశంలో ఫ్యాక్చువల్ బేస్డే ఉంటాయి సార్. హ్మ్. ఏపీ స్పెసిఫిక్ టోటల్‌గా ఫ్యాక్చువల్ బేస్డే ఉంటది. ఓకే. అలా సార్. అవన్నీ కానీ కంప్లీట్‌గా కాన్సంట్రేట్ చేయాలి సార్. ఏది వదిలిపెట్టకుండా అసలు కాన్సంట్రేట్ చేయాలి సార్. ఓకే. ముఖ్యంగా గ్రూప్ 2 వాళ్ళు. గ్రూప్. ఎందుకంటే 75 మార్కులు మెయిన్స్‌కి ఏపీ హిస్టరీయే ఉంది. హ్మ్. ఏపీ జియోగ్రఫీ ప్రిలిమ్స్‌లో ఉంది. కాన్సంట్రేట్ చేయాలి సార్. ఖచ్చితంగా ఏపీ కరెంట్ అఫైర్స్ ఉంది 10 మార్క్స్ ప్రిలిమ్స్. ఓకే. కరెంట్ అఫైర్స్ అని 30 మార్కులు ఉంది సార్. యాహ్! నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అని. ఓకే. అది ఎక్కువ 10 మార్క్స్ అని వాడు చెప్పలేదు. మనం అనుకుంటున్నాం. అది డైరెక్ట్ 30కి 20, 25 మార్క్స్‌లు రీజనల్ అడిగేసాడంటే ఏం చేస్తారు ఏం సార్? చేస్తారు? ఏం చేయలేం సార్. సో, ఐ థింక్ ఏపీ ఎకానమీ ఉంది సార్. హ్మ్. బైఫర్కేషన్ ఉంది సార్. ఏపీ బైఫర్కేషన్ చట్టం ఉంది. చట్టం. 2014 యాహ్! 13లో చట్టం వచ్చి 14లో ఆ బైఫర్కేషన్ షెడ్యూల్ 13 షెడ్యూల్ ఉన్నాయి. ఇప్పుడు రాజధాని అంశం ఉంది సార్. రాజధాని అంశం ఉంది. ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటారు సార్? కమింగ్ టు రాజధాని ఇష్యూ. సార్ రాజధాని ఏదైతే క్యాపిటల్ సిటీ రిలేటెడ్‌గా పాలిసీస్ ఉన్నాయో, హ్మ్. దాని రిలేటెడ్‌గా వైట్ పేపర్ ఉందో, హ్మ్. దాని రిలేటెడ్‌గా ఏవైతే సంస్థలు వచ్చి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, లేదా ఏదైనా కొలాబరేషన్స్ ఉన్నాయో, ఈ నుంచి క్వెషన్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ 2014, 16 సార్. 16 అనుకుంటాను సార్. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఈస్ ప్రపోజ్డ్ ఫ్రమ్ విజయవాడ టు గుంటూరు హ్మ్. రాజధాని ప్రాంతంలో. విత్ ది సపోర్ట్ ఆఫ్ జర్మనీ. హ్మ్. ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు సార్. ఓకే. ఇప్పుడు లేదు అది క్యాన్సిల్ అయిపోయింది. దాన్ని మనము హైపర్ లూప్ టెక్నాలజీ అని అంటాం. హ్మ్. ఒక హోల్ లాగా ఉంటుంది. దానిలో ట్రైన్ ఎళ్తదనమాట. అది ఫస్ట్ యాక్చువల్‌గా ప్రపోజ్డ్ ఇన్ ప్రపోజ్ చేసి విజయవాడ టు గుంటూరు గుంటూరు. 5 మినిట్స్. హ్మ్. 5 మినిట్స్ విజయవాడ గుంటూరుకి. హ్మ్. అప్పుడు. ఇప్పుడు లేదులెండి. బట్ యెస్. హైపర్ లూప్ టెక్నాలజీ ఇప్పుడు మహారాష్ట్రలో రాబోతుంది. హ్మ్. పుణే, బొంబాయి టు పుణే. యాహ్! ఇలాంటివి అడుగుతాడు. ఫార్మర్ ఇష్యూస్ మీద క్వెషన్స్ అడుగుతాడు. స్కీమ్స్ మీద క్వెషన్స్ అడుగుతాడు. అయితే రాజధాని రిలేటెడ్‌గా యాక్ట్‌లో కొన్ని అంశాలున్నాయి. హ్మ్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లో. అవును. సెక్షన్ 46, సెక్షన్ 92, సెక్షన్ 93, సెక్షన్ 93 ముఖ్యంగా. హ్మ్. రైట్? స్కెడ్యూల్, స్కెడ్యూల్ 13 స్కెడ్యూల్‌లలో క్యాపిటల్ గురించి రాసుంది. సో, ఇక్కడి నుంచి క్వెషన్స్ అడుగుతాడు. అడుగుతారు ఖచ్చితంగా. దెన్ ద రోల్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. డైరెక్ట్ రాసుంది. హ్మ్. సెక్షన్ 5 6 ఏపీ యాక్ట్‌లో సెక్షన్ 5, 6, 7 ఈ మూడిట్లో ఒకటుంటది. సెంట్రల్ గవర్నమెంట్ రాజధానికి అన్ని హెల్ప్‌లు ఇయ్యాలి. అన్ని క్లియరెన్సెస్ ఇవ్వాలి అని చెప్పి రాసుంది. రాసు. ఓకే. సార్ ఇప్పుడు ఈ అభ్యర్థులు ఎక్కువగా ఏం మిస్టేక్స్ చేస్తుంటారు సార్ ఈ ఎగ్జామ్స్‌లలో? గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా అంటే వచ్చి మీతోని షేర్ చేసుకుంటా ఉంటారు గదా! ఆఫ్టర్ ద ఎగ్జామ్. మీ అసెస్‌మెంట్‌ల వాళ్ళు ఎక్కడెక్కడ దే ఆర్ ఫాలింగ్ షార్ట్ సార్? సార్ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ సార్ అసలు ఎగ్జామ్ అంటే ఏంటి? ఎగ్జామ్‌లో ఏముంటుంది? ప్యాటర్న్ ఏంటి? అని తెలియకుండా వచ్చేస్తారు సార్. హ్మ్. ఇది ఫస్ట్ మిస్టేక్. హ్మ్. నువ్వు ఇక్కడికొచ్చి ఫీజు కట్టి, రూమ్ తీసుకొని, ఇంటి నుంచి బయటుండి, ఇప్పుడొచ్చి తెలుసుకొని, అరే! ఇది నా వల్ల కాదు అనుకుంటే మాత్రం కష్టం. కష్టం. సో, అందుకే తెలుసుకొని రావాలి. రాకపోయినా మంచిదే. కానీ వచ్చేవాళ్ళు మాత్రం తెలుసుకొని రావాలి. ఇది ఫస్ట్. ఫస్ట్. ఓకే. మెయిన్ థింగ్. 2 సార్ అండర్‌స్టాండింగ్, లెర్నింగ్‌కి తేడా ఉంటది. హ్మ్. క్లాస్ వినేసాము అనంటే నీ మైండ్‌లో ఉన్నట్టు కాదు సార్. హ్మ్.
క్లాస్ అర్థమైంది అని అంటే నీ మైండ్‌లోనే మైండ్‌లో ఉంటుంది సార్. అంటే క్లాస్ వినంగానే ఈ సబ్జెక్ట్ అయిపోయింది అని అనుకుంటారు సార్. మళ్ళీ 2 క్వెషన్‌లు అడిగితే చెప్పలేరు. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా. ఆ! అదెలా వస్తుంది సార్ అనంటే, ఇది చాలా ఇంపార్టెంట్ సార్ హ్మ్. స్టూడెంట్‌కి. ఒక టాపిక్ అయిపోగానే, ఆ టాపిక్ రిలేటెడ్‌గా పీవైక్యూస్ సాల్వ్ చేయగలుగుతున్నావు అనంటే, ఆ టాపిక్ అయిపోయినట్టు. అప్పటి వరకు కాదు. కాదు. ఓకే. ఇన్‌ఫ్లేషన్ టాపిక్ తీసుకుందాం సార్. ఇన్‌ఫ్లేషన్ రిలేటెడ్‌గా ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడు. హ్మ్. అవన్నీ చేయగలుగుతున్నావు నువ్వు అనంటే, ఆ టాపిక్ అయిపోయినట్టు సార్. యాహ్! లేకపోతే కాదు సార్. హ్మ్. సో, అయిపోయిందనే భ్రమలో ఉంటారు సార్. నేను ముందే అనుకున్నాం. 60% సిలబస్సే చదువు. అంటే 100% చదవాలి. కంప్లీట్ చేయాలి. యాహ్! సో, ఇది రెండో మిస్టేక్ సార్. 3 నమ్మకపోవడం సార్. వాళ్ళ హ్మ్. నోట్స్ నమ్మరు. వాళ్ళ చదివే విధానాన్ని నమ్మరు. వాళ్ళు అనుకున్న ప్లాన్‌ని నమ్మరు సార్. హ్మ్. దాని మీద నమ్మకం ఉంచుకోవాలి సార్. ఎవ్రీ ప్లాన్ ఈస్ ఎ గుడ్ ప్లాన్ సార్. మీరు వాళ్ళు చేసుకున్న ఏ ప్లాన్ అయినా గుడ్ ప్లాన్ సార్. నువ్వు ఒక 6 నెలల ప్రణాళిక ఎయి. ఒక సీనియర్ ఆస్పిరెంట్ దగ్గర పో. ఒక ఫ్యాకల్టీ దగ్గరికి రా. వచ్చి కూర్చొని సార్ ఇలా అనుకుంటున్నాను సార్ మీరేమంటారు అని అడుగు. బావుందంటే బావుందంటాం సార్. యాహ్! మోడిఫికేషన్స్ కావాలంటే చెప్తాం సార్. చెప్తారు. దాన్ని నమ్మి ఇంకా సరిపోతుంది. ఎందుకనంటే నీ స్టేటస్సు అతనికి తెలుసు. అంటే నువ్వు ఏ స్టేజ్‌లో ఉన్నావో తెలుసు. నువ్వు బిగినరా? మోడరేటా? నీ ఐక్యూ లెవెల్ ఏంటి? నువ్వు ఇంట్రోవర్టా? ఎక్స్‌ట్రోవర్టా? నీకు చదివే కెపాసిటీ ఉందా? లేదా? ఇవన్నీ చూసే ఆ ప్లాన్‌ని అప్రూవ్ చేస్తాడు. యాహ్! ఊరికే చేయడు. అంతే కదా సార్. అవును. సో, ఆ ప్లాన్‌ని నమ్మాలి సార్. రైట్. ఇంకోటి సార్. ఇది మళ్ళీ చెప్తున్నాను సార్. ఇది టీ20 కాదు. ఇట్స్ ఎ టెస్ట్ మ్యాచ్. ఇట్స్ ఎ టెస్ట్ మ్యాచ్. ఉన్నావు, వచ్చావు అనంటే నువ్వు పేషెన్స్‌గా ఉండాలి. యాహ్! డీవియేషన్స్ కాకుండా ఉండాలి. దీక్షలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను సార్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది సార్ అనంటే స్పిరిచువల్‌గా అటాచ్డ్‌గా ఉండు. నువ్వు ఏ దేవుడిని నమ్ముతావో, ఏ మతంలో ఉండి ఏ దేవుడిని నమ్మినా తప్పులేదు. ఆ స్పిరిచువల్‌గా అటాచ్డ్‌గా ఉంటే చాలు సార్. ఓకే. నువ్వు హిందూ అయితే టెంపుల్‌కెళ్ళు, క్రిస్టియన్ అయితే చర్చ్‌కి పో, లేదా మస్జిద్‌కెళ్ళు, లేదా 5 సార్లు నమాజ్ చెయ్యి. సార్ నేను ఏ దేవుడిని నమ్మనంటే రామకృష్ణ మఠ్ పో. అంతేగాని ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్‌గా కొద్దిగా అటాచ్డ్‌గా ఉంటావో డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. డీవియేషన్స్ అనేవి ఉండవు. ఓకే.